ఆచార్యుడి ఎంపిక అనే చందమామ కథ చెప్పుకుంది. గుర్జార్ చక్రవర్తి కుమార్ పాటిల్ గురువు పఠాన్కు తిరిగి వచ్చాడు. మార్గ మధ్యంలో ఒక రాత్రిపూట అతడు ఒక వితంతు ఇంటి వద్ద విడిది చేశాడు. ఆమె కడు పేదరాలి అయినప్పటికీ గురువుకు ఆ ఇంట్లో సాదర సత్కారం లభించింది. ఆ ఇంట్లో ప్రతి చోట అతడికి అపరిమితమైన ప్రేమభావం కనిపించింది. ఆ పేద వితంతు పట్ల గురువు సోదర ప్రేమతో వ్యవహరించాడు. మరుసటి దినం గురువు అక్కడి నుంచి ప్రయాణమైనప్పుడు ఆమె చేతితో అల్లిన పత్తి వస్త్రాన్ని అందించింది. ఆచార్యుడు దాన్ని శాలువలాగా కప్పుకొని పఠాన్కు పయనమయ్యాడు. పఠాన్ చేరుకోగానే ఆచార్యుడు రాజును కలిశాడు. రాజు ఆయన పట్ల విధేయత ప్రకటించి సాదర స్వాగతం పలికాడు. రాజు రాణి ఆచార్యుడి పాదాలను కడిగి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లవలసిందిగా గురువు రాజును ఆశీర్వదించాడు. తర్వాత ఆచార్యుడు ధరించిన శాలువాను చూసి రాజు బాధపడ్డాడు. ఆచార్య, ఈ వస్త్రం మీకు సరిపోవడం లేదు. రాజగురువు ధరించవలసిన వస్త్రం కాదిది. రాజగర్వమే రాజు చేత అలా పలికించిందని ఆచార్యుడు అర్థం చేసుకున్నాడు. ఈ కట్టె రక్త మాంసాలతో తయారైంది. ఈ వస్త్రం నా శరీరానికి చేసే చెడు ఏ పాటిది రాజా అన్నాడు. రాజు సమాధానమిచ్చాడు. ఆచార్యవర్య, మీరు ఇహలోక ఆనందాలకు భౌతిక సుఖాలకు దూరమై ఉన్నప్పటికీ నా ఆచార్యుడు ఉత్తరీయం వంటి విలువైన దుస్తులకు బదులు ఇలాంటి హీన వస్త్రాన్ని ధరించడం చూసి నేను సిగ్గుపడుతున్నాను. రాజు మాటలు వినగానే ఆచార్యుడు హేమచంద్రుడు దీర్ఘంగా నిట్టూర్చాడు. ఓ రాజా, మీరు వస్త్రాన్ని చూసి సిగ్గుపడుతుండవచ్చు. కానీ ఈ వస్త్రం తయారీ వెనుక అనేక మంది నిరుపేదల కఠిన శ్రమ, ప్రేమ దాగి ఉంది. కఠిన శ్రమకు వచ్చి వారు పత్తి దారాన్ని తయారు చేస్తారు. దాని ద్వారా వచ్చిన అతి స్వల్ప ఆదాయంతో వారు జీవితం గడుపుతారు. తమ జీవితాన్ని గడిపేందుకు వారు కఠిన శ్రమ చేస్తారు. కానీ వారి ఒకరోజు శ్రమ ఫలితాన్ని వెచ్చించి ఖరీదైన బహుమతిని ఇవ్వగలిగేంత మంచి హృదయాన్ని వారు ప్రదర్శించారు. ఇంతటి గొప్ప గుణాలనే నేను నా శరీరంపై వస్త్రం రూపంలో కప్పుకున్నాను. కనుకనే నేను దాన్ని చూసి సిగ్గుపడను. సరికదా గర్వపడతాను రాజా అన్నాడు ఆచార్యుడు. గురువు కొనసాగిస్తూ, మీరు ధర్మప్రభువే అయినప్పటికీ మీ రాజ్యంలో అనేక మంది ప్రజలు రోజంతా శ్రమించినప్పటికీ తమ ఆకలిని తీర్చుకునేంత తిండి పొందలేకపోతున్నారు. వాళ్ళకొచ్చే ఆదాయం అతి తక్కువ. ఈ వస్త్రం వంటి ఆధారాన్ని చూసిన తరువాత అయినా వారి దుస్థితిని పరిశీలించవలసిన విధి మీపైనే ఉంది కదా రాజా అన్నాడు. నిజమైన పాలకుడు అనవసర విషయాలపై సమయాన్ని దుర్వినియోగపరచడు సరికదా. రాజ్య ప్రజల శ్రేయస్సు కోసమే తన సమయమంతటిని వెచ్చిస్తాడు. ఇది కడు పేదరికంతో నివసిస్తున్న ఒక సోదరి నాకు ప్రసాదించిన బహుమతి. అందుకనే ఇది నాకు ప్రేమ, నిరాడంబరత్వం, విశ్వాసం, కరుణను ప్రదర్శిస్తోంది. అందుకే మీరు ఇంతవరకు చెప్పిన విలువైన దుస్తుల కంటే ఇదే నా దృష్టిలో విలువైనది అంటూ ఆచార్యుడు ముగించాడు. ఆచార్యుడి మాటలు ఆలకించగానే రాజు సిగ్గుతో తలదించుకున్నాడు. తనలో ఇన్నాళ్ళుగా దాగిన గర్వం, అహంకారం మటుమాయమై విధి నిర్వహణకు సంబంధించిన బాధ్యత కొత్తగా ప్రవేశించినట్లు భావించాడు. కథ సమాప్తం. పోరు నష్టం అనే మరో కథ చెప్పుకుందాం. వాళ్ళిద్దరూ ఒకే ఇరుగు పొరుగున ఉంటారు. ఇద్దరులో ఒక ఆయన ఎంతో ధనవంతుడైతే రెండోవాడు మామూలు చిన్న రైతు. ధనవంతుడి విలాసవంతమైన భవంతికి కొద్ది ఎడంగా రైతు కూడా ఒక పెంకుటిల్లు కట్టుకున్నాడు. ఒకసారి ధనవంతుడి గుర్రాల బగ్గి చక్రాల కింద రైతు పెంచుకుంటున్న కోడి పెట్టల్లో ఒకటి పడి చనిపోయింది. ఈ విషయమై రైతు ఆయనతో తగాదా పడ్డాడు. కోడి ఎగిరి వచ్చి తనకు తానే చక్రాల కుర్చీ కింద పడింది. నాకు అలా జరిగినందుకు చాలా విచారంగా ఉంది. ఆ కోడికి ఎంత ధర కడతావో కట్టు, సంతోషంగా చెల్లిస్తాను అన్నాడు ధనవంతుడు. రైతు పౌరుషంగా తల విదిలించి, మీ దయాధర్మ భిక్ష నాకు అక్కర్లేదు అన్నాడు. ధనవంతుడు అప్పటికప్పుడు వేరే కోడి పెట్టను తెప్పించి రైతుకు అందించాడు. అయినప్పటికీ రైతులో కోపం ఏమాత్రం శాంతించలేదు. పనిలో పనిగా అతడికి ఆ ఊరి తలారి ఒకడు తోడయ్యాడు. ధనవంతుడి కుటుంబం గ్రామాంతరం పోయినప్పుడు తలారి ఆ రైతుకు ఒక ఉపాయం చెప్పాడు. ఇదే తగిన సమయం. పొరుగురు నుంచి పని మనుషులను రప్పించి
ఆయన ఇంట్లో పెంచుకుంటున్న తోటను నాశనం చేయించు అన్నాడు తలారి. ధనవంతుడి తోట నాశనమైంది. తనకు నచ్చిన సలహా ఇచ్చినందుకు తలారికి కొంత ధాన్యం ఇచ్చాడు రైతు. ధనవంతుడికి తన తోట నాశనమైపోయినందుకు విపరీతమైన దుఃఖం కలిగింది. తలారి ఆయన్ని కలుసుకొని, తోట ఇంతకుముందు ఎలా ఉందో అలా పెంచుతాను, తమకి తోచినంత డబ్బు ఇప్పించండి అన్నాడు. ధనవంతుడు తేరుకున్నాడు. తలారి తమ మనుషులతో తోటకు పూర్వ వైభవం తీసుకువచ్చాడు. అందుకుగాను అతడికి బహుమతి బాగానే ముట్టింది. తలారి తరచుగా ధనవంతుడి భవంతి ముందు కనిపించేవాడు. రైతుకు ఇది మనస్తాపం కలిగించేది. తోట పాడు చేయించింది రైతేనని తలారి ఎక్కడ బయట పెడతాడోనని కలవరపడేవాడు. తలారి కనిపించినప్పుడల్లా ఏదో ఒక వస్తువు ముట్టజెపుతూ వచ్చాడు రైతు. తలారికి కూడా రైతు భయం పూర్తిగా అర్థమై అతడిని పీడించడం ప్రారంభించాడు. రైతు బికారి అయిపోయాడు. ఇలాంటి సమయంలో రైతును ధనవంతుడు తన ఇంటికి పిలిపించాడు. రైతు ఆయన్ని కలిసే సమయానికి ధనవంతుడి తోట పాడు పెట్టిన పని మనుషులు అక్కడే ఉన్నారు. రైతు చాలా గాబరా పడిపోయాడు. ధనవంతుడు అతడిని కూర్చోమని చెప్పి ఒక కుర్చీ చూపించాడు. తరువాత, కంగారు పడకు, నీ కోడి పెట్ట చనిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద పగ పెంచుకున్నావు. మనిద్దరి మధ్య మరింత నిప్పు రగిలించి తలారి తన పబ్బం గడుపుకుంటున్నాడు. తోట బాగయింది. తర్వాత అతడు నా గుమ్మం తొక్కింది లేదు. అయితే అతన్ని నువ్వు పదే పదే నా ఇంటి ముందు చూసి బెదిరిపోయి మరింత లంచమిచ్చి నష్టపోతున్నావని గ్రహించాను అన్నాడు. రైతుకు తన తప్పు అర్థమైంది. ధనవంతుడితో స్నేహం పెంచుకున్నాడు. కథ సమాప్తం. గొప్ప ఇంటి విందు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు, అంతకన్నా గొప్ప అహంకారీను. ఆ గ్రామంలో ప్రజలందరూ రైతులు, కాపులును. జమీందారుకు వాళ్ళ పొడ ఏమాత్రము గిట్టేది కాదు. ఒకరోజు పొలాల్లో రైతులు, ఇవాళ నేను జమీందారు గారిని అంత దూరంలో చూశాను, ఇంత దూరంలో చూశాను అని గొప్పగా చెప్పుకుంటుంటే ఒక పేద కాపు విరగబడి నవ్వి, ఏ చెట్టు చాటు నుంచో పుట్ట చాటు నుంచో జమీందారు గారిని చూడడం గొప్ప ఏమిటి? తలుచుకుంటే నేను జమీందారు గారింట విందు భోజనం తినగలను అన్నాడు. ఈ మాటలు విని మిగిలిన రైతులకు చాలా కోపం వచ్చింది. ఈ మొహమేనా జమీందారు గారింట విందు కుడిచేది? నిన్ను జమీందారు గారి గడప దాటి లోపలికి అడుగు పెట్టనివ్వరు, ప్రగల్భాలాడకు అంటూ నలుగురు నాలుగు మాటలు అన్నారు. ప్రగల్భాలాడేదాకా నాకేం పని? ఉన్న మాటే చెబుతున్నాను. నేను తలుచుకుంటే ఏ పూటైనా జమీందారు గారింటికి వెళ్ళి భోజనం చేసి రాగలను అన్నాడు పేద కాపు. నువ్వు ఆ పని చేస్తే నీకు 3 గరిసెల ధాన్యము, జత ఎద్దులు ఇస్తాం. నువ్వు జమీందారు గారింటి భోజనం చెయ్యలేకపోతే మేం చెప్పిన పని అలా చెయ్యాలి అన్నారు రైతులు. నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పేద కాపు. ఆ పూటే వాడు జమీందారు గారింటికి వెళ్ళాడు. తలవాకిట కావలి వాళ్ళు వాణ్ణి తరిమి కొట్టబోయారు. కొంచెం ఆగండి, నేను ప్రభువు గారికొక శుభవార్త చెప్పాలి అన్నాడు కాపు. ఆ శుభవార్త ఏమిటో మాతో చెప్పు, మేం ఏలిన వారితో చెబుతాం అన్నారు కాపలా వాళ్ళు. ఈ శుభవార్త ప్రభువు గారితో స్వయంగా చెప్పాలి, అది మీతో చెప్పేది కాదు అన్నాడు కాపు. జమీందారుతో నౌకర్లు కాపు వాడన్న మాట చెప్పారు. జమీందారుకు కుతూహలం కలిగింది. ఈ కాపువాడు ఏదో లాభకరమైన సంగతి చెప్పడానికి వచ్చాడు. అందుచేత ఆయన వాణ్ణి లోపలికి రమ్మనమని తన నౌకర్లతో చెప్పాడు. నౌకర్లు కాపును తెచ్చి జమీందారు ముందు ఉంచారు. నువ్వు ఈ ప్రాంతాల వాడివిలాగే ఉన్నావు. ఏమిటి నువ్వు చెప్పదలిచిన వార్త అని జమీందారు కాపును అడిగాడు. కాపువాడు రహస్యంగా, గుర్రం తలకాయంత బంగారం ధర ఏ పాటి ఉంటుందంటారు అని జమీందారును అడిగాడు. ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు జమీందారు. ఒక కారణం ఉండి అడుగుతున్నాను ప్రభు, తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు పేద కాపు. ఆ కారణం చెప్పమంటున్నాను అన్నాడు జమీందారు. కాపువాడు నిట్టూర్చి, తమకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను? తమ సెలవైతే ఇంటికి పోయి భోజనం చేస్తాను, కడుపులో మండిపోతున్నది అన్నాడు. జమీందారుకి వాడిని వెళ్ళనివ్వ బుద్ధి కాలేదు. గుర్రం తలకాయంత బంగారం చేయి జారి పోనివ్వడం ఇష్టం లేక ఆయన తన నౌకర్లను పిలిచి, వీణ్ణి తీసుకుపోయి
వెంటనే సుష్టిగా భోజనం పెట్టండి అన్నాడు. కాపువాడు రాజోపచారంగా కడుపు నిండా తిండి తిని వచ్చాక జమీందారు వాడితో, నువ్వు ఆ బంగారమేదో పట్టుకురా. దాని గొడవ నీకన్నా నాకు బాగా తెలుసు. నీకు బహుమానం కూడా ఉంటుందిలే అన్నాడు. బంగారమా? నా దగ్గర బంగారం ఎక్కడున్నది? 2 గరిసెల ధాన్యము, జత ఎద్దులు కలిసి తలకాయంత బంగారంతో సమానం అవునో కాదో తమరినడిగితే తెలుస్తుంది కదా అనుకున్నాను అన్నాడు కాపు. జమీందారుకి మండిపోయింది. ఛీ వెధవా, ఇంకో క్షణం ఇక్కడున్నావంటే నిన్ను చంపేస్తాను. మారు మాట్లాడకుండా పో అన్నాడు కాపుతో. కాపు వెళ్ళిపోయి రైతుల దగ్గర పందెం గెలుచుకున్నాడు. కథ సమాప్తం. శుభం.